నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఈద్గా ప్రాంగణంలో జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. ప్రార్థనలు ముగిశాక మేకపాటి మైకు అందుకున్నారు. తమను గెలిపిస్తే ప్రతి మండలంలోనూ షాదీ మంజిల్ నిర్మిస్తామని, ఆత్మకూరులోని షాదీ మంజిల్ని 3 కోట్లతో అభివృద్ధి చేస్తానంటూ హామీలిచ్చారు. ఆయన మైకు అందుకోగానే పలువురు ముస్లింలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముస్లిం పెద్దలు మేకపాటి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అన్ని పార్టీల నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటూ ఉంటారని, ఇలా ఎవరూ ఎన్నికల ప్రచారం చేయలేదంటూ ముస్లింలు మేకపాటిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రార్థనలు ముగిశాక మేకపాటి మైకు అందుకున్నారు. తమను గెలిపిస్తే ప్రతి మండలంలోనూ షాదీ మంజిల్ నిర్మిస్తామని, ఆత్మకూరులోని షాదీ మంజిల్ని 3 కోట్లతో అభివృద్ధి చేస్తానంటూ హామీలిచ్చారు. ఆయన మైకు అందుకోగానే పలువురు ముస్లింలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముస్లిం పెద్దలు మేకపాటి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అన్ని పార్టీల నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటూ ఉంటారని, ఇలా ఎవరూ ఎన్నికల ప్రచారం చేయలేదంటూ ముస్లింలు మేకపాటిపై తీవ్ర విమర్శలు చేశారు.